హలో పిఎస్సి ఆస్పిరెంట్స్. నేను ఈ వీడియోలో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. అది బిగినర్స్ కోసం. బిగినర్స్ ఒక కామన్ మిస్టేక్ ఒకటి చేస్తారు. మిస్టేక్ అని కాదు, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ సొంత ఒపీనియన్. బట్ ఏంటంటే అది చేయనవసరం లేదు, ఆ పని అంత త్వరగా చేయనవసరం లేదు. అదేంటంటే బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ ఏంటంటే అన్ని బుక్స్ ఒకసారి బుక్ లిస్ట్ తీసుకుంటారు. అది ఏపీఎస్సి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, టీఎస్పీఎస్కి ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే బుక్స్ అన్ని ఒకేసారి కొనేస్తారు. ఒకేసారి చదివేయగలరా? చదవలేరు కదా, కొంచెం కొంచెం చదవగలరు కదా. ఇంకా నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకా నేను లోపల ఉన్న చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మ్యాక్సిమం చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు, అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. హయ్యర్ వాళ్ళు కూడా ఉండొచ్చు, మేబీ కొంచెం మనీ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఏంటంటే మనకేంటి, ఇప్పుడు అన్ని బుక్స్ ఒకేసారి కొనుక్కోవాలంటే మనకి బర్డన్ ఎక్కువ అవుతుంది. అసలు అంత అమౌంట్ మనం ఇది వాటికి కేటాయించలేము అనమాట. చాలా అంటే చాలా బడ్జెట్ అవుతుంది, తక్కువ బడ్జెట్ అవుతుంది, వేలలో అవుతుంది. సో అన్ని బుక్స్ ఒకేసారి తీసుకొని అంత బడ్జెట్ నెత్తి మీద వేసుకునే బదులు కొంచెం కొంచెం కొనుక్కోవాలి. అంటే ఎలాగంటే ఫస్ట్ యూపీఎస్సీ సంగతికి వస్తే మాత్రం ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవాలి కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎన్సీఆర్టీస్ ఒకటే తీసుకొని అవి కంప్లీట్గా 2 times 3 times చదివిన తర్వాత మీకు మోరోవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయితే అప్పుడు స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. కానీ చాలామంది ఎలా చేస్తున్నారంటే ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ అన్నీ A to Z అన్నీ ఒకేసారి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్సీఆర్స్ కంప్లీట్ చేయకుండా స్టాండర్డ్ బుక్స్ చదివేశారనుకోండి, మీకేం అర్థం కాదు. సో ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రిపేర్ అయినా, ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీస్ నుంచే స్టార్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు ఎన్సీఆర్టీస్, నేను ఇది మెయిన్గా ఎందుకు చేయాలనుకున్న వీడియో అంటే, చాలా ఒక నలుగురు సబ్స్క్రైబర్సే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు. ఇలా ఏదైనా చెప్పండి మాకు అని చెప్తుంటే నేను అడిగాను, బుక్స్ తీసుకున్నారా, ఏ బుక్స్ తీసుకున్నారంటే అన్ని బుక్స్ తీసేసుకున్నా, కొంచెం ఎక్కువ అమౌంట్ అయ్యింది, కొంచెం కష్టమైంది మనీ అరేంజ్ చేసుకోవడం కూడా అనేసి ఒకరు చెప్పారు. ఇంకొకరు ఏం చెప్పారంటే, కొంచెం మనీ లేకపోయినా సరే వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకున్నా బ్రో, బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీస్ అన్నీ తీసుకున్నామని ఇంకొకరు చెప్పారు. అలా ఒకేసారి తీసుకోవడం ఎందుకు? ఈవెన్ మీరు నిజంగా చెప్తున్నా, ఒకేసారి మీరు చదవలేరు అవన్నీ అంత చాలా అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఫస్ట్ ఒక 3 months వరకు అయినా మీరు ఎన్సీఆర్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, మెయిన్ బిగినర్స్ కోసం చెప్తున్నా, కాన్సన్ట్రేట్ చేస్తే తర్వాత స్టాండర్డ్ బుక్స్ మీకు అర్థమవుతాయి. ఇక డైరెక్ట్గా ఇవన్నీ ఎన్సీఆర్టీస్ పక్కన పెట్టి స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళలేరు, అది అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను వాళ్ళని అడిగాను కూడా ఆల్రెడీ, మీరు ఎన్సీఆర్టీస్ చదువుతున్నారని కూడా అడిగాను. వాళ్ళలోనైతే కొంతమంది ఒక ఇద్దరు అనుకుంటా ఎన్సీఆర్టీస్ కంప్లీట్గా తీసుకోవాలి, జస్ట్ ఓన్లీ 10th వరకు తీసుకోవడం, లేకపోతే 11th 12th తీసుకోవడం, ఇంకా డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్ తీసేసుకోవడం. అసలు మెయిన్గా అసలు కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా వీడియోస్లో. ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీస్ చదవండి అనేసి నేను టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టాపిక్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్సీఆర్టీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే. మరీ ఇంపార్టెంటే ఎలాంటి వాళ్ళకి అని అంటే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం 10th వరకు ఉంటుంది సోషల్, తర్వాత అంతా సైన్స్ మ్యాథ్స్ బయాలజీ ఇవే ఉంటాయి, ఇవి ఏం తగలవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ కూడా అంతగా పట్టుండదు వాటి మీద. అలాంటప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలి, మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో బిఏ కానీ ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళైతే ఓకే, వాళ్ళకి ఎంతో కొంత పట్టు అయితే ఉంటుంది వాటి మీద, అంటే సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఓకే, ఎన్సీఆర్టీస్ ఎక్స్క్లూడ్ చేసుకున్న ఇట్స్ ఓకే, స్టాండర్డ్ బుక్స్ కొంచెం అర్థమవుతాయి త్వరగా వాళ్ళకి. బట్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎన్సీఆర్టీస్ నుంచి రావాలి. అలాంటప్పుడు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కొనుక్కోండి. మీరు అప్పులు చేసేసి తల మీద అంత డబ్బులు వేసుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, మీరు ఇబ్బంది పడి, లేకపోతే తప్పు చేసి అవన్నీ ఎందుకు? మీ దగ్గర ఎంత ఉన్నాయి అమౌంట్, ఆ అమౌంట్ ప్రకారమే మీరు బుక్స్ కొనుక్కోండి. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ మీద పెట్టండి ఆ డబ్బులు. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయినాయి, ఓకే నేను ఎన్సీఆర్టీస్ చదివేస్తాను 6 to 12, ఇప్పుడు నేను స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళడానికి పక్కా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 3 months కాదు, ఫస్ట్ బుక్స్ అన్నీ కొనేసుకున్నారు, స్టాండర్డ్ బుక్స్తో సహా కొనేసుకున్నారు. బట్ 1 month తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వచ్చేసరికి కొత్త ఎడిషన్ వచ్చింది. అది లక్ష్మీకాంత్ సార్ బుక్ అవనివ్వండి, రమేష్ సింగ్ సార్ బుక్ అవనివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ బుక్ అవనివ్వండి, కొత్త బుక్ వచ్చేసింది. అప్పుడు మీరేం ఫీల్ అవుతారు? అయ్యో కొత్త ఎడిషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఓల్డ్ ఎడిషన్ చదవాలా లేదా అన్న డౌట్. ఒకవేళ ఆ డౌట్ ఉంటుందా, ఆ డౌట్ కాస్త ఏంటంటే పోనీలో ఇంకా కొత్త ఎడిషన్ వచ్చింది కదా, కొత్త ఎడిషన్ తీసుకున్నాం అంటారు. ఈ పాత ఎడిషన్ లాగా పక్కనే ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకోవడం. చాలామంది ఆ మిస్టేక్ చేస్తారు, నేను చూశానంటే నేను గమనించిన వరకు అయితే ఈ మిస్టేక్ అయితే చాలామంది చేస్తారు. ఫస్ట్ బుక్స్ అన్నీ కొనేసుకొని తలనొప్పి తెచ్చుకోకండి ఫస్ట్. అంటే ఇన్ని డబ్బులు అయిపోయినాయా అనేసి
అలాగే మీ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టకండి. అన్ని బుక్స్ ఒకేసారి కొనేసుకొని. చెప్తున్నాను కదా, అన్ని బుక్స్ ఒకేసారి కొనేసుకున్నారంటే మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసేటప్పటికి మిగతా బుక్స్ దుమ్ము పట్టేసి ఉంటాయి. చక్కగా దులుపుకోవాలి ఆ దుమ్ముని, లేకపోతే ఎండలో వెళ్ళి ఆరబెట్టుకోవాలి స్మెల్ రాకుండా ఉండడానికి. సో ఆ పరిస్థితి వస్తుంది. సో మ్యాక్సిమం 2 to 3 months వరకు ఎన్సీఆర్టీస్ పట్టుకోండి. తర్వాత మీకు ఎన్సీఆర్టీస్ మీద పక్క కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ కొనుక్కుంటూ ఉన్నారనుకోండి, మీకు అంత బర్డెన్ అనిపించదు. అంటే అమౌంట్ అంత ఎక్కువ అనిపించదు. ఎందుకంటే ఒకేసారి 10,000 ఖర్చు పెట్టడం, లేకపోతే ఒకేసారి 5,000 ఖర్చు పెట్టడం ఒకలా ఉంటుంది. కొంచెం 5,000 ఖర్చు పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. చాలామంది చేస్తున్నారు ఈ మిస్టేక్. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ తీసుకోండి, అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. బట్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పే నేను సలహా ఏదంటే, ఫస్ట్ అయితే మీరు ఎన్సీఆర్టీస్ మీద డబ్బులు పెట్టండి. అంటే ఎన్సీఆర్టీస్ తీసుకోండి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. ఒకేసారి బుక్స్ కొనేసుకొని అంత డబ్బుని ఎఫోర్డ్ చేయలేం. ఒకేసారి అంటే కష్టం అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే. నేనైతే ఫేస్ చేస్తాను ఆ ప్రాబ్లం. నిజంగా నేనైతే ఫేస్ చేశాను. ఈ బుక్స్ అన్ని నేను ఒకేసారి కొనుక్కోలే. కొన్ని బుక్స్ ఒకసారి డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కొని అరేంజ్ చేసుకున్నవి. సో నేను ఇది పాటించాను. నాకు కొంచెం అంత బర్డెన్ అనిపించలేదు. ఒకేసారి అంత తలనొప్పి లేదు నాకు. అంటే ఇంట్లో వాళ్ళ మీద అంత ప్రెజర్ పెట్టేసి, ఈవెన్ ఎన్సీఆర్టీసీ 3,000 2,000 అంటే స్టాండర్డ్ బుక్స్ అదే ఫస్ట్ అయితే అదే ఇంక సెకండ్ హ్యాండ్లోనైతే మ్యాక్సిమం 1,400 1,500 సెకండ్ హ్యాండ్ బుక్స్ వచ్చేస్తాయి. చెప్తున్నా, ఇంకా స్టాండర్డ్ బుక్స్తో కలిపితే ఒక్కొక్క బుక్ ఒక 400 500 ఉంటాయి. కొన్ని బుక్స్ ఏమో 200 ఉంటాయి, కొన్ని బుక్స్ 300 ఉంటాయి, అవో 3,000 4,000 ఉంటాయి. ఎలా కాకుండా సరే మీకు 5,000 దాటే అవుతాయి స్టాండర్డ్ బుక్స్కి ఎన్సీఆర్టీస్ కలిపి. అంత అమౌంట్ ఒకేసారి అఫోర్డ్ చేయాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. అంత ఇబ్బంది పడడం ఎందుకు? ఫస్ట్ అయితే స్లో ప్రాసెస్. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదివేసిన తర్వాత ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నారనుకోండి, పేరెంట్స్ దగ్గర కూడా అప్పుడు మనీ అడిగి తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా అంత బర్డెన్ అనిపించదు ఇవ్వడానికి కూడా. సో నేను ఆల్రెడీ ఈ సలహా అనేది ఆల్రెడీ చెప్పాను. అప్పుడు చాలా మంత్స్ అయిపోయిందిలేని. ఇప్పుడు చాలామంది బిగినర్స్, కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదా. సో అందుకే ఈ విషయం మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఒకేసారి బుక్స్ కొనుక్కొని దుమ్ము పట్టేటట్టు చేసుకునే కంటే కొన్ని బుక్స్ కొనుక్కొని కొన్ని డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం చాలా మంచిది, చాలా ఉత్తమం కూడా అది. నేను చెప్పేదైతే ఇది. మీరు ఫాలో అవ్వండి, లేదంటే లేదు. బట్ నేనైతే మనకు కంప్లీట్గా ఫాలో అవ్వమంట. ఎవరినంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఫాలో అవ్వమంట. నేను ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్స్తో ఫోన్ మాట్లాడాను. ఆ సబ్స్క్రైబర్ చెప్పిన ఆ చెల్లి చెప్పింది ఏంటంటే, అక్క చెల్లె తెలీదు, బట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇలా బుక్స్ అన్నీ ఒకేసారి కొనేసుకున్నాను. అవి ఇంకా కొన్ని బుక్స్ అవసరం లేనివి కూడా కొనుక్కున్నారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ కొత్త బుక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, పాత బుక్స్ వదిలేయాలా అన్న డౌట్ అడిగారు అనమాట. నేను అప్పుడే చెప్పాను, ఎందుకు ఒకేసారి కొనేసుకున్నారు? నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను కదా, చూడలేకపోయారా అంటే, నేను అప్పటికే కొనేసుకున్నానండి, ఆ వీడియో పెట్టక ముందే కొనేసుకున్నాను అన్ని బుక్స్ ఒకేసారి, చాలా ఎక్కువ డబ్బులు అయిపోయినాయి అని చెప్పారు ఆవిడ. సో అలా ఇబ్బంది పడడం ఎందుకు? డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కొనుక్కోండి బుక్స్. నేను చెప్పే సలహా అయితే ఇది. మీరు ఈ మిస్టేక్ చేయకుంటుంటే బర్డెన్ అనిపించింది డబ్బులు. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, జోబీలన్నీ నిండిపోయి ఉన్నాయి, ఇలా జోబీ జిప్పు తీసి ఇలా విసురుతాం అనుకుంటే మాత్రం మీ ఇష్టం, కొనుక్కోండి. మళ్ళీ చెప్తే ఒకేసారి చదివేయగలరా? చదవలేదు. మీకు చదువుతూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎన్సీఆర్టీస్ గురించి కానీ స్టాండర్డ్ బుక్స్ గురించి కానీ ఎన్ని మనసులు అవగొట్టగలరో మీకు అర్థమవుతుంది. నేను ఎవరిని డిగ్రేడ్ చేయాలనుకోవట్లేదు, ఎవరిని ఎంచాలనుకోవట్లేదు అంటే ఎక్కువ తక్కువ అని. నేను చెప్పేది ఏంటంటే, ఒకేసారి బుక్స్ కొని డబ్బులు ఒకేసారి పెట్టే కంటే కొంచెం కొనుక్కోవడం మంచిది, ఉత్తమం అని నేను చెప్పదలుచుకున్న పాయింట్ అయితే ఇది. సో మీకు అర్థం అవ్వడానికి కొంచెం చెప్పాను అనమాట, ల్యాగ్గా చెప్పాను అంతే అర్థం అవ్వడానికి. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. సో బిగినర్స్ మళ్ళీ చెప్తున్నా, ఈ మిస్టేక్ చేయకండి, అన్ని బుక్స్ ఒకేసారి కొనుక్కోవద్దు, ఓకేనా? ఫస్ట్ కొంచెం కొనుక్కుంటూ ఉండండి. ఓకే, ఈ వీడియో వచ్చేసరికి అయితే నాకు తెలిసి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా. సో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో పర్వాలేదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ కొంచెం ఇలాంటి చిన్న ఇష్యూస్ కాదు, చిన్న మిస్టేక్స్ మీరు చేసేవి ఏమన్నా ఉంటే అవి నాకు తెలిస్తే నేను ఇలా వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అది ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. లైక్ చేయండి వీడియో నచ్చితే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అనిపించి మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వాళ్ళకి కూడా. అంతే, ఈ వీడియో చెప్పడానికి ఇంకేం లేదు. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నా,
ఏదో ఒక సామెత ఉంటుంది, సడన్గా గుర్తు రావట్లేదు. సో కొంచెం 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 కొనుక్కుంటూ ఉండండి. ఒకేసారి కొనుక్కొని మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. అంతే. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.